నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్స్ డే సందర్భంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కోట్య నాయ్తో సహా 15 మంది డాక్టర్లను సన్మానించిన గట్కేసర్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వేముల సంజీవ్ గౌడ్. ఈ సందర్భంగా సంజీవ్ గౌడ్ మాట్లాడుతూ అమ్మ జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారని, వైద్యం అంటే ఓ వృత్తిగా కాకుండా మనుషుల్ని బ్రతికించే ఓ మహాశక్తిగా, ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులు వారు దేవుళ్లతో సమానంగా భావించాలన్నారు. అనంతరం 15 మంది డాక్టర్లను ఘనంగా శాల్వాలతో స్పీట్లతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ మండల టీడీపీ అధ్యక్షులు వేముల సంజీవ్ గౌడ్, ఉపాధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, బొట్టు సూరి, మడ్డి రాముగౌడ్, సాంగ్స్ మెడికల్ డయాలసిస్ ఇన్ఛార్జ్ వెంకటరామరెడ్డి, టెక్నీషియన్స్ రామకృష్ణ, హరీష్, పవన్ తదితరులు పాల్గొన్నారు. సంజీవ్ గౌడ్ గారు మరి ఇతర టీడీపీ నాయకులు, గట్కేసర్ టీడీపీ నాయకులు అందరికీ కూడా మమ్మల్ని ఈరోజు గుర్తించి ఈ యొక్క సేవా కార్యక్రమం మేము చేస్తున్నటువంటి ఏదైతే ఈ డాక్టర్స్ సేవ చేస్తున్నారో వాళ్ళని మా కష్టాన్ని గుర్తించి మమ్మల్ని ఇట్లా సన్మానం చేసినందుకు మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి డాక్టర్కి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఏం ఫేస్ చేస్తున్నారు అనేది మీ నోటీస్ కూడా మేము తెస్తూ ఉంటాం రెగ్యులర్గా. దాన్ని మీరు ఎందుకంటే ఎక్కడైనా చూసినప్పుడు కూడా సెక్యూరిటీ సిబ్బంది కొంచెం ప్రాబ్లం ఉంటుంది, తర్వాత కొంచెము స్టాఫ్ కూడా తక్కువ ఉంటుంది. సో మీ ద్వారా పొలిటికల్లీ మేము కొంచెం ముందుకెళ్తే మాకు అన్ని సౌకర్యాలు ప్రొవైడ్ చేసి సో ఇవన్నీ కూడా చేసిన తర్వాత కొంచెం అందరికీ కూడా హెల్ప్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. తర్వాత మాకు ఇలాంటి సపోర్ట్ ఎప్పుడు కావాలి కాబట్టి ఇక మీద కూడా మీకు ఏమైనా ఇట్లాంటి నెసెసిటీస్ ఉంటే మీకు మీ ద్వారా మేము రీచ్ అవుతాం సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ కూడా ధన్యవాదాలు. డాక్టర్ డే సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్లకు సన్మానం చేయడం జరిగింది. వైద్యం అంటే వృత్తి కాకుండా మనుషులను బతికించే ఓ మహాశక్తిగా ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులకు నమస్కరించు. ఈరోజు డాక్టర్ డే సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున డాక్టర్లను మేము సన్మానించడం జరిగింది. మా నాయకుడు 1997లో ఈ గట్కేసర్ కమ్యూనిటీ హాల్ని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హాస్పిటల్ ఓపెన్ చేసిండు. గౌరవనీయులు పెద్ద దేవేంద్ర గౌడ్, మాధవరెడ్డి సార్ శంకుస్థాపన చేసినప్పుడు ఓపెనింగ్ అప్పుడేమో ఎర్రంనాయుడు, దేవేంద్ర గౌడ్, మన చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఓపెన్ చేసిండు. ఆయన జ్ఞాపకార్థంగా ఇవాళ డాక్టర్ డే సందర్భంగా అందరు జనాలు మర్చిపోతారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఓపెన్ చేసిన హాస్పిటల్ని ఆయన చేసినందుకు అందరికి యాద ఉండాలని చెప్పి ఈరోజు డాక్టర్ డే సందర్భంగా ఈరోజు డాక్టర్లను సన్మానించడం జరిగింది. ఇంకా డాక్టర్లు అంటే మహా సేవ చేసి ఉంటుంది. వాళ్ళు ఎంతో ఎన్ని కోట్ల లక్షల రూపాయలు చదివించడానికి ఇలా మా గట్కేసర్ హాస్పిటల్కి వచ్చి వాళ్ళు మా గట్కేసర్ గరీబులకు సేవ చేస్తున్నందుకు వాళ్ళ గుర్తింపుగా మాధవరెడ్డి సారు, దేవేంద్ర గౌడ్, చంద్రబాబు నాయుడు గుర్తింపుగా ఇవాళ వాళ్ళని తలుచుకొని వాళ్ళందరి పేరు మీద దేవేంద్ర గౌడ్ కష్టంతో హాస్పిటల్ ఓపెన్ అయింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు వచ్చి ఆడ బస్ స్టాండ్ ఇవి ఇంకా బ్రిడ్జిలు అన్నీ ఓపెన్ చేసి 92లో 97లో ఆయనకి ఉండాలంటే ప్రజలు మర్చిపోకుండా ఈరోజు డాక్టర్ డే సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము డాక్టర్లను సన్మానించడం జరిగింది. ఎంతమంది సన్మానించారు? అంతే 15 మంది డాక్టర్లను సన్మానిస్తాం. చాలా కప్పి మిఠాయి తినిపించి వాళ్ళ శుభాకాంక్షలు చెప్తాం. మేము బొట్టు సూరి, నేను, జగన్మోహన్ రెడ్డి పటేల్, మన రాము తరఫున మామూలు చాలామంది ఉన్నారు, అందుబాటులో లేరు కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ తరఫున పార్టీ గుర్తింపు ఉండాలని చెప్పి సన్మానించడం జరిగింది.